అది అక్టోబర్ 1998లో వర్షం పడుతూ ఆహ్లాదకరంగా ఉన్న రోజు. బయట వర్షం పడుతూ ఉండడంతో ఇద్దరు పిల్లలు తమ ఇంట్లో తాము ఏదో కొత్త వస్తువుని కనిపెడుతున్నట్టుగా ఏదో పని చేస్తూ ఉంటారు. ఆ పిల్లల పేర్లు బిల్ ఇంకా అతని తమ్ముడు జార్జ్. ఇక్కడ వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే, పెద్దవాడైన బిల్ తన తమ్ముడి కోసం పేపర్ తో బోట్ ని తయారు చేస్తూ ఉంటాడు. ఆ పేపర్ బోట్ ని చూడగానే చిన్న పిల్లాడైన జార్జ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. దాంతో జార్జ్ వెంటనే బయటకు వెళ్దామని అంటాడు. కానీ బిల్ మాత్రం తనకు జ్వరంగా ఉందని తను బయటకు వస్తే తన అమ్మ కొడుతుందని చెప్తాడు. చాలా అల్లరి పిల్లాడైన జార్జ్, జ్వరం నీకు కదా, నాకేం లేదు కదా, నేను వెళ్ళి ఆడుకుంటానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్తాడు. అప్పటికే చాలా వర్షం పడుతూ ఉంటుంది. రోడ్డు మీద నీరు కూడా చాలా ప్రవహిస్తూ ఉంటుంది. రోడ్డు మీద నీరు ఎక్కువగా ఉండడం వల్ల మన జార్జ్ షిప్ టైటానిక్ కంటే ఎక్కువ స్పీడ్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా స్పీడ్ గా వెళ్తున్న జార్జ్ బోట్ కూడా టైటానిక్ నీటిలో మునిగిపోయినట్టే ఇది వెళ్లి కాలువలో మునిగిపోతుంది. అలా ఆ పేపర్ బోట్ కాలువలోకి వెళ్లడంతో జార్జ్ చాలా కంగారు పడిపోతాడు. ఎందుకంటే తన నాన్న ఆ బోట్ ని చాలా కష్టపడి చేసి ఇచ్చాడు కాబట్టి అది పోయిందంటే ఏమో తిడతాడేమో అని అనుకుంటాడు. దాంతో జార్జ్ కాలువ దగ్గరికి వెళ్లి చూస్తూ ఉంటాడు. అప్పుడే కాలువలో నుంచి ఒక అతను ఎంట్రీ ఇస్తాడు. అతనే పెన్నీ వాయిస్. పెన్నీ వాయిస్ అంటే ఒక జోకర్ అన్నమాట. అప్పుడు పెన్నీ వాయిస్ నా దగ్గరకు వస్తే నీ పడవ నీకు ఇస్తానని చెప్తాడు. కానీ జార్జ్ చాలా భయపడుతూ ఉంటాడు. దాంతో పెన్నీ వాయిస్ అతన్ని నవ్విస్తాడు. అలాగే నీ పేపర్ బోట్ నీకు ఇచ్చేస్తానని చెప్తాడు. అలా పెన్నీ వాయిస్ మాట నమ్మిన జార్జ్ తన పేపర్ బోట్ ని తీసుకోవడం కోసం చెయ్యి తన దగ్గరకు పెడతాడు. అప్పుడే పెన్నీ వాయిస్ ఒక్కసారిగా జార్జ్ చేతిని పట్టుకుని కొరికేస్తాడు. అలా చేతిని కొరికిన పెన్నీ వాయిస్ జార్జ్ చేతిని తినేస్తాడు. దాంతో జార్జ్ అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోవాలని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ పెన్నీ వాయిస్ మాత్రం జార్జ్ ని వదలడు. తిరిగి కాలువలోకి లాగేసుకుంటాడు. ఇప్పుడు మనం పెన్నీ వాయిస్ అంటే ఎవరో తెలుసుకుందాం. పెన్నీ వాయిస్ ఒక జోకర్ గెటప్ లో ఉండే ఒక ఏలియన్ లాంటి వాడు అనమాట. పెన్నీ వాయిస్ కి ఒక పవర్ ఉంటుంది. అదేంటంటే అతను తన రూపాన్ని ఎలాగైనా మార్చుకోగలడు. ఇప్పుడు జోకర్ గా ఉన్న పెన్నీ వాయిస్ ది అసలు రూపం కాదు. అతని అసలు రూపం చాలా భయంకరంగా ఉంటుంది. పిల్లల్ని ఆకర్షించడం కోసమే ఈ గెటప్ లో ఉంటూ ఉంటాడు. అలా కొన్ని నెలలు గడిచిపోతాయి. తర్వాత ఒక గొర్రెని చంపడానికి ఇబ్బంది పడుతూ ఉన్న ఒక పిల్లాడు కనిపిస్తాడు. అతని పేరు మైక్. మైక్ చాలా మంచివాడు. అతనికి ఒక ప్రాణం తీయడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఆ పని తన తాత చెప్పడం వల్ల చేయడానికి వచ్చి ఉంటాడు. కానీ ఆ గొర్రెని చంపడం అతని వల్ల అవుతూ ఉండదు. అప్పుడే మైక్ వాళ్ళ తాత అక్కడికి వస్తాడు. నీకు ఇంత చిన్న పని కూడా చేయడం చేత కావడం లేదని చెప్పి మైక్ చేతిలో ఉన్న వెప్పని తీసుకుని ఆ గొర్రెని చంపేస్తాడు. అప్పుడు మైక్ వాళ్ళ తాత మైక్ తో నాకు కూడా మూగజీవాల ప్రాణాలు తీయడం ఇష్టం లేదని, కానీ మనం ఈ మాంసం వ్యాపారం చేస్తేనే బ్రతకగలమని చెప్తాడు. అలాగే మైక్ వాళ్ళ తాత ఇది మన కుటుంబ వృత్తి అని, నువ్వు కూడా త్వరగా ఇది నేర్చుకుంటే మంచిదని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత కదా స్కూల్ దగ్గరకు వెళ్తుంది. ఆ రోజు స్కూల్ చివరి రోజు. అలా స్కూల్ అవ్వగానే అందరూ పిల్లలు చాలా హ్యాపీగా బయటకు వస్తూ ఉంటారు. అలా పిల్లలందరూ చాలా హ్యాపీగా ఉంటే స్కూల్ బయట ఒక ఆమె మొత్తం చాలా కంగారుగా కనిపిస్తూ ఉంటుంది. అలా బయట నిలబడి ఉన్న ఆమె కూతురు చాలా రోజుల నుంచి కనిపిస్తూ ఉండదు. దాంతో ఆమె అలా కనిపించకుండా పోయిన తన కూతురు ఏదో ఒక రోజు తన స్కూల్ నుంచి బయటకు ఇలాగే వస్తుందని చెప్పి డైలీ స్కూల్ ముందు వచ్చి ఇలా నిలబడుతూ ఉంటుంది. కానీ తన కూతురు ఎప్పుడు కనిపిస్తూ ఉండదు. అప్పుడే అక్కడికి బిల్ వాళ్ళ సీనియర్ అయిన హెన్రీ ఇంకా అతని ఫ్రెండ్స్ వస్తారు. బయట కంట్రీస్ లో సీనియర్స్ కేవలం ఒక దానికే ఫేమస్, అదేంటంటే ర్యాగింగ్. సో వీళ్ళు కూడా బిల్ వాళ్ళతో అదే చేస్తూ ఉంటారు. ఇక్కడ హెన్రీ వాళ్ళ నాన్న పోలీస్ అవ్వడం వల్ల తను మరింత ఎక్కువగా రెచ్చిపోతూ ఉంటాడు. అలా స్కూల్ అయ్యాక బిల్ తన ఇంటికి వస్తాడు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే బిల్ తన తమ్ముడు కనిపించకుండా పోయి చాలా నెలలు అయినా సరే తన తమ్ముడు ఇంకా బ్రతికే ఉంటాడని అనుకుంటూ ఉంటాడు. కానీ ఆ మాట ఎవరు నమ్ముతూ ఉండరు. చివరికి బిల్ వాళ్ళ నాన్న కూడా. ఎందుకంటే అప్పటికి జార్జ్ కనిపించకుండా పోయి 8 నెలలు అయి ఉంటుంది. దాంతో అన్ని రోజులు ఆ అబ్బాయి ఇలా బ్రతుకుంటాడని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ బిల్ మాత్రం తన తమ్ముడు ఆ కాలువలో పడిపోయినా సరే ఒక చోటుకు వెళ్లి జాగ్రత్తగా ఉండే అవకాశం ఉందని చెప్తూ ఉంటాడు. అలా అందరికి నిరూపించడం కోసమే తన నాన్న దగ్గర ఉన్న పైప్స్ అన్ని కలిపి ఆ ఊర్లో ఉండే డ్రైనేజ్ సిస్టమ్ ను తయారు చేసి ఉంటాడు. అది చూసి వాళ్ళ నాన్న చాలా కోప్పడతాడు. మీ తమ్ముడు చనిపోయాడని అది నువ్వు నమ్మాలని చెప్తాడు. అలాగే ఇంకెప్పుడు నా వస్తువులని ముట్టుకోవద్దని వార్నింగ్ కూడా ఇస్తాడు. తర్వాత రోజు మైక్ తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడ మైక్ చేయాల్సిన పని ఏంటంటే అతను తన తాత తనకు ఇచ్చిన మాంసాన్ని తీసుకుని వెళ్లి అతను చెప్పిన ప్లేస్ లో ఇచ్చి తిరిగి రావడం. మైక్ తన తాత చెప్పిన పని అంతా చేసుకుని అతను ఉండే ప్లేస్ కి వచ్చి ఉంటాడు. అప్పుడే మైక్ ఒక షాకింగ్ విషయం చూస్తాడు. అదేంటంటే తన తాత ఉండే ప్లేస్ లో మైక్ ఏదో సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. దాంతో మైక్ చాలా భయపడిపోతాడు. అలా మైక్ చూస్తుండగానే అక్కడ ఉన్న డోర్ నుంచి చాలా చేతులు బయటకు వస్తాయి. ఆ చేతులు చాలా భయంకరంగా ఉంటాయి. దాంతో మైక్ చాలా భయపడిపోతూ ఉంటాడు. అప్పుడే ఆ రూమ్ డోర్ ఓపెన్ అవుతుంది. లోపల తన తాతని ఎవరు చంపేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. కానీ అక్కడ అలాంటిదేం జరుగుతూ ఉండదు. అక్కడ వచ్చింది ఎవరో కాదు, పెన్నీ వాయిస్ అయి ఉంటాడు. పెన్నీ వాయిస్ మైక్ ని భయపెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అలా మైక్ భయపడుతూ ఉండగానే అక్కడికి హెన్రీ తన కారులో వస్తాడు. హెన్రీ మైక్ ని చూసి అతన్ని కొట్టి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. అదే టైంలో పెన్నీ వాయిస్ బిల్ ఫ్రెండ్స్ కి చాలా భయంకరమైన రూపాల్లో కనిపించి భయపెడుతూ ఉంటాడు. అంటే బిల్లీ వాళ్ళే పెన్నీ వాయిస్ నెక్స్ట్ టార్గెట్ అన్నమాట. మరోవైపు బిల్ తనకు ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా సరే తన తమ్ముడు బ్రతికే ఉన్నాడని అనుకుంటూ ఉంటాడు. దాంతో బిల్ తర్వాత రోజు తన ఫ్రెండ్స్ తో కలిసి తన తమ్ముడు ఎక్కడైతే ఉంటాడని అనుకుంటున్నాడో అక్కడికి బయలుదేరుతాడు. అలా పిల్లలందరూ సైకిల్ వేసుకుని బయలుదేరిపోతారు. అలా బిల్ వాళ్ళు యుద్ధానికి వెళ్లిన టైంలోనే బెన్ అనే ఒక బుద్ధిమంతుడైన పిల్లాడు లైబ్రరీలో కూర్చొని చదువుకుంటూ ఉంటాడు. అతను మన స్కూల్లో ఉండే టాపర్ లాంటి వాడు అన్నమాట. సమ్మర్ హాలిడేస్ లో కూడా చదువుకుంటూనే
ఉంటాడు. ఇక్కడ మనం బెన్ గురించి మాట్లాడుకోవాలంటే బెన్ తెలివైన వాడు. అతను దేన్ని అంత సులువుగా వదిలేడు. ప్రతి దాని గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. ఏదైనా తన మైండ్ లోకి వచ్చిందంటే దాని వెనుక ఉన్న మిస్టరీ ఎంత తెలుసుకునే వరకు మనోడికి నిద్ర పట్టదనమాట. అలాగే ఇప్పుడు బెన్ లైబ్రరీలో కూర్చొని వాళ్ళ ఊరిలో పిల్లలు మిస్ అవుతున్న విషయాల గురించి తెలుసుకుంటూ ఉంటాడు. దాంతో పెన్నీవాయిస్ కి తన గురించి బెన్ తెలుసుకున్నాడని తెలిసిందో ఏమో పెన్నీవాయిస్ అక్కడికి వస్తాడు. ఎలా అంటే ఒక బెలూన్ రూపంలో. కానీ ఆ బెలూన్ ఎవరికి కనిపిస్తుండదు, బెన్ కి మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఆ బెలూన్ ని చూడగానే బెన్ దాని వెనకే వెళ్లడం మొదలు పెడతాడు. ఆ బెలూన్ ఒక చీకటిగా ఉన్న ప్లేస్ లోకి తీసుకుని వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక బెన్ చాలా భయపడిపోతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి తలలేని ఒక బాడీ నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అది బెన్ వైపు వస్తూ ఉంటుంది. మొదల్లో మెల్లగా వస్తూ ఉన్నా సరే కొద్దిసేపు అయ్యాక అది చాలా స్పీడ్ గా బెన్ వైపు పరిగెత్తుకుంటూ రావడం మొదలు పెడుతుంది. దాంతో బెన్ చాలా భయపడిపోతాడు. అక్కడ నుంచి లైబ్రరీలోకి పరిగెత్తుకుంటూ పైకి వచ్చేస్తాడు. అలా బెన్ పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళగానే అక్కడ హెన్రీ వాళ్ళు ఒక వల పట్టుకుని చేపల కోసం ఉన్నట్టుగా వెయిట్ చేస్తూ ఉంటారు. బెన్ పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్ళ వలలో పడిపోతాడు. దాంతో హెన్రీ వాళ్ళు బెన్ చిన్న పిల్లడానికి కూడా చూడకుండా అతన్ని కొట్టడం మొదలు పెడతారు. అలాగే ఒక కత్తితో బెన్ పొట్ట మీద హెచ్ అనే అక్షరాన్ని గీస్తారు. కానీ లక్కీగా బెన్ అక్కడి నుంచి తప్పించుకొని అడవిలోకి పారిపోతాడు. హెన్రీ వాళ్ళు కూడా బెన్ వెంబడిస్తూనే వెనక్కి వస్తూ ఉంటారు. మరోవైపు అదే టైంలో బిల్ వాళ్ళు తన తమ్ముడు ఎక్కడైతే ఉంటాడని చెప్పాడో అక్కడికి వెళ్లి ఉంటారు. అది ఒక గుహ లాంటిది అయి ఉంటుంది. లోపలంతా చీకటిగా ఉంటుంది. కానీ బిల్ వాళ్ళు ఎలాగోలో లోపలికి వెళ్తూ ఉంటారు. అలా గుహలోకి వెళ్ళగానే వాళ్ళకు ఒక చెప్పు కనిపిస్తుంది. ఆ చెప్పు ఎవరిదో కాదు, ఇంతకు ముందు మిస్ అయిన ఒక అమ్మాయిదై ఉంటుంది. దాంతో బిల్ వాళ్ళు షాక్ అయి చూస్తూ ఉంటారు. అదే టైంలో అక్కడికి బెన్ వస్తాడు. అలా వచ్చిన బెన్ కి దెబ్బ తగిలి ఉండడం, అలాగే హెన్రీ వాళ్ళు తనని తరుముతున్నారని చెప్పడంతో బిల్ వాళ్ళు తమ యుద్ధాన్ని పోస్ట్ పోన్ చేసుకుని బెన్ ని తీసుకుని అక్కడి నుంచి వచ్చేస్తారు. తర్వాత అతనికి దెబ్బ తగలడంతో బిల్ వాళ్ళు అతనికి బ్యాండేజ్ తేవడం కోసం షాప్ కి వెళ్తారు. కానీ వాళ్ళకు తమ దగ్గర డబ్బు లేదనే విషయం తెలియదు. అలా షాప్ కి వెళ్ళక వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. దాంతో ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడక్కడికి బెవర్లీ అనే అమ్మాయి వస్తుంది. బెవర్లీ కూడా బిల్ వాళ్ళ క్లాస్మేట్ అయి ఉంటుంది. దాంతో బెవర్లీ బిల్ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. అలా బిల్ వాళ్ళు బ్యాండేజ్ తీసుకుని వెళ్లి బెన్ కి ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. మరోవైపు అదే టైంలో బెవర్లీ తన ఇంటికి వెళ్తుంది. కానీ బెవర్లీకి తన నాన్న అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే అతను ఎప్పుడు తనతో మంచిగా ఉండడు కాబట్టి. అలా బెవర్లీ తన ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉండలేకపోతూ ఉంటుంది. దాంతో తను బిల్ వాళ్ళని ఫ్రెండ్స్ గా చేసుకుని వాళ్ళతో పాటు కలవాలని అనుకుంటూ ఉంటుంది. అలా బెవర్లీ తర్వాత రోజు బిల్ వాళ్ళని కలవడానికి వెళ్తుంది. వాళ్ళందరూ కలిసి చాలా ఎంజాయ్ చేస్తారు. అలా వాళ్ళ మాటల్లోనే బిల్ తన తమ్ముడు గురించి అందరితో చెప్తాడు. తన తమ్ముడు ఇంకా బ్రతికి ఉన్నాడని మనం వెళ్లి వెతకాలని చెప్తాడు. అది వినగానే అందరికంటే ఇంటెలిజెంట్ అయిన బెన్ తన థియరీని మొదలు పెడతాడు. అదేంటంటే మన ఊరిలో ప్రతి 27 సంవత్సరాలకు ఒకసారి ఇలా జరుగుతుందని చెప్తాడు. దాంతో తాను ఈ విషయం మీద రీసెర్చ్ చేశానని, తన రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ అంతా తన రూమ్ లో ఉందని చెప్తాడు. అలా అందరూ బెన్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ బెన్ తన థియరీ అంతా ఆధారాలతో సహా చూపించి చెప్తాడు. అదేంటంటే ఒక ఏలియన్ లాంటి తమ ఊరికి వచ్చిందని, అది డ్రైనేజ్ లో ఉంటుందని చెప్తాడు. అది ఎప్పుడు నిద్రపోతూనే ఉంటుందని, ప్రతి 27 సంవత్సరాలకు ఒకసారి నిద్ర లేచి తనకు కావాల్సిన ఆహారం అంతా తినేసి తర్వాత పడుకుంటుందని చెప్తాడు. అందుకే ప్రతి 27 సంవత్సరాలకు ఒకసారి ఇలా జరుగుతుందని చెప్తాడు. అదంతా వింటున్న బిల్ వాళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు. ఎందుకంటే బెన్ చెప్తున్నది అలాగే ఉంది కాబట్టి. దాంతో బిల్ తన తమ్ముడికి ఏమైందని ఆలోచనలో పడిపోతాడు. తర్వాత రోజు బిల్ ఫ్రెండ్ అయిన యాడీ స్కూల్ నుంచి ఇంటికి బ్యాగ్ వేసుకుని నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అతను వెళ్తున్న దారిలో ఒక పాత ఇల్లు వస్తుంది. అది చాలా భయంకరంగా ఉంటుంది. అదే టైంలో అతనికి హెల్త్ బాగాలేకపోవడంతో మెడిసిన్ వేసుకోవాల్సి ఉంటుంది. అలా యాడీ మెడిసిన్ వేసుకుంటూ ఉంటాడు. అప్పుడు ఇంటి నుంచి చాలా భయంకరమైన సౌండ్ వస్తుంది. దాంతో యాడీ భయపడిపోతాడు. అలా యాడీ దగ్గర ఉన్న మెడిసిన్స్ అంతా కింద పడిపోతాయి. దాంతో యాడీ భయపడుతూనే కింద పడిన మెడిసిన్ తీసుకుంటూ ఉంటాడు. అలా యాడీ తీసుకుంటూ ఉండగానే ఒక భయంకరమైన చెయ్యి వచ్చి మెడిసిన్ తీస్తూ ఉంటుంది. అది చూడగానే యాడీ భయపడిపోతాడు. అలా పైకి చూడగానే అక్కడ ఒక వింత మనిషి ఉంటాడు. అతన్ని చూడగానే యాడీ చాలా భయపడిపోతాడు. పరిగెత్తడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అదే టైంలో అక్కడికి పెన్నీ వాయిస్ వస్తాడు. పెన్నీ వాయిస్ వచ్చి యాడీని తన దగ్గరకు రమ్మని పిలుస్తూ ఉంటాడు. కానీ యాడీ చాలా భయపడిపోయి ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని వచ్చేస్తాడు. అదే టైంలో బెవర్లీ తన ఇంట్లో ఉంటుంది. బెన్ బెవర్లీకి ఒక కవిత రాసి ఉంటాడు. దాంతో బెవర్లీ చదవడం కోసం తన వాష్రూమ్ లోకి వెళ్తుంది. అలా అక్కడ ఉన్న బెవర్లీకి తన వాష్ బేసిన్ నుంచి ఏదో సౌండ్ వస్తూ ఉంటుంది. దాంతో బెవర్లీ అక్కడికి వెళ్లి చూస్తుంది. కానీ అక్కడ ఏమీ ఉండదు. కానీ ఏదో సౌండ్ మాత్రం వస్తూ ఉంటుంది. దాంతో బెవర్లీ ఒక మెజరింగ్ మీటర్ ని తీసుకుని ఆ వాష్ బేసిన్ లోపలికి పెడుతుంది. అది అలా బయటకు తీగానే మొత్తం రక్తం ఉంటుంది. రక్తంతో పాటు కొన్ని వెంట్రుకలు కూడా ఉంటాయి. అప్పుడే దానికి ఉన్న వెంట్రుకలన్నీ చాలా పెద్దగా మారిపోతూ బెవర్లీ చేతికి పట్టేసుకుంటాయి. అంతేకాకుండా బెవర్లీ ఇంట్లో ఉన్న వాష్రూమ్ మొత్తం రక్తం వచ్చేస్తుంది. అదంతా చూస్తున్న బెవర్లీ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. దాంతో బెవర్లీ గట్టిగా అరవడంతో వాళ్ళ నాన్న అక్కడికి వస్తాడు. కానీ అతను మాత్రం తనకేం కనిపించినట్టుగా నార్మల్ గా మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దాంతో బెవర్లీ చాలా భయపడిపోతూ ఉంటుంది. అప్పుడే బిల్ తన ఇంట్లో పడుకుని ఉంటాడు. కానీ బిల్ కి తన తమ్ముడి గుర్తొస్తూ ఉంటాడు. అతను ఎక్కడున్నాడని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే బయట ఎవరో నడుచుకుంటూ వెళ్ళినట్టు సౌండ్ వస్తుంది. దాంతో బిల్ బయటకు వెళ్లి చూస్తాడు. కానీ అక్కడ ఎవరు కనిపించారు. కానీ సౌండ్ ఏదో వస్తూ ఉంటుంది. దాంతో ఎవరు అని అడుగుతారు. అప్పుడు అక్కడ ఒక పిల్లాడు కనిపిస్తాడు. ఆ పిల్లాడు ఎవడు కాదు, జార్జి అయి ఉంటాడు. అది చూడగానే బిల్ చాలా షాక్
అవుతాడు. తన తమ్ముడు ఇంకా బ్రతికే ఉన్నాడని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ జార్జ్ మాత్రం బిల్ ని ఆ ఇంటి బేస్మెంట్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. బిల్ కూడా జార్జ్ వెంటే వెళ్తూ ఉంటాడు. అలా బిల్ చాలా కిందకు వెళ్ళాక జార్జ్ ఒక దెయ్యం లాగా మారిపోతాడు. వెంటనే జార్జ్ పక్కనే పెన్నీ వాయిస్ కూడా వస్తాడు. అతను బిల్ మీద అటాక్ చేయడానికి వస్తూ ఉంటాడు. కానీ బిల్ ఎలాగోలా తప్పించుకుని పైకి వెళ్లిపోతాడు. తర్వాత రోజు అందరూ కలిసి బేవర్లీ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అప్పుడే బేవర్లీ తన వాష్రూమ్ మొత్తం చూపిస్తుంది. దాంతో బిల్ వాళ్ళందరూ తమకేదో వింత విషయాలని జరుగుతున్నాయని, తమని ఎవరో భయపెట్టాలని చూస్తున్నారని అనుకుంటారు. అలాగే బేవర్లీ వాష్రూమ్ మొత్తం రక్తం ఉండడంతో అందరూ కలిసి క్లీన్ చేస్తారు. తర్వాత రోజు బిల్ వాళ్ళు నది దగ్గరకు వెళ్లి ఉంటారు. అదే టైంలో హెన్రీ మైక్ ని పట్టుకుని కొడుతూ ఉంటాడు. అలాగే పచ్చి మాంసం తినమని బలవంతం చేస్తూ ఉంటాడు. అది తినలేక మైక్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. అదే టైంలో మైక్ కి పెన్నీ వాయిస్ కనిపిస్తాడు. పెన్నీ వాయిస్ దూరంగా ఉన్న చెట్లలో నిలబడి ఒక పిల్లాడి చేతిని తింటూ ఉంటాడు. అలాగే అదే చేత్తో మైక్ కి హాయ్ చెప్తూ ఉంటాడు. మైక్ హెన్రీ వాళ్ళకంటే పెన్నీ వాయిస్ ని చూసి ఎక్కువ భయపడతాడు. పెన్నీ వాయిస్ ని చూసి భయపడిపోయిన మైక్ ఆ నదిని ఇదేసి బిల్ వాళ్ళు ఉన్న వైపుకు వచ్చేస్తాడు. హెన్రీ వాళ్ళు నదిని దాటలేక అటువైపు ఉండిపోతారు. ఇప్పుడు బిల్ వాళ్లకు హెన్రీ వాళ్ళంటే భయం లేదు. ఎందుకంటే బిల్ వాళ్ళు ఇప్పుడు పెన్నీ వాయిస్ లాంటి దయ్యాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు కాబట్టి. దాంతో బిల్ వాళ్ళు హెన్రీ వాళ్ళ మీదకు రాళ్లు వేస్తారు. అలా హెన్రీ తలకు దెబ్బ తగులుతుంది. దాంతో హెన్రీ వాళ్ళు అక్కడ నుంచి వెళ్లిపోతారు. అలా మైక్ కూడా బిల్ వాళ్ళ టీంలోకి వచ్చేస్తాడు. అలా అందరూ ఫ్రెండ్స్ గా మారిపోతారు. అలా అందరూ కలుగుని మైక్ వాళ్ళతో తనకు పెన్నీ వాయిస్ కనిపించాడని చెప్తాడు. అక్కడున్న వాళ్ళందరూ కూడా మాగుడు కనిపించాడని చెప్తారు. దాంతో అందరూ ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే చిన్నప్పటి నుంచి బెండకాయలు ఎక్కువగా తిని తెలివి ఎక్కువగా పెట్టుకున్న బెన్ అందరికి ఏం చేయాలని దిశానిర్దేశం చేస్తాడు. అదేంటంటే పెన్నీ వాయిస్ ప్రతి 27 సంవత్సరాలకి బయటకు వచ్చి పిల్లల్ని తింటున్నాడు కాబట్టి అతను ఏ ఏరియాలో ఇలా చేశాడో కనుక్కొని దాని ద్వారా అతను ఎక్కడున్నాడు కనుక్కోవచ్చు అని చెప్తాడు. ఇప్పటి వరకు పెన్నీ వాయిస్ ఎక్కడెక్కడ పిల్లల్ని చంపాడని చూస్తారు. అలా అంతా చూసాక వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. అదేంటంటే ఆ ప్లేసెస్ అన్ని కలిపితే వాటి మధ్యలో ఒక వెల్ హౌస్ అనే పాత ఇల్లు ఉందని తెలుస్తుంది. దాంతో పెన్నీ వాయిస్ అక్కడే ఉంటారని అనుకుంటారు. అప్పుడే ఐడి కూడా తాను పెన్నీ వాయిస్ ని అక్కడే చూసానని చెప్తాడు. దాంతో బిల్ మనం వెంటనే అక్కడికి వెళ్లి అతన్ని ఎదుర్కోవాలని చెప్తాడు. అలా వాళ్ళు వెళ్దామని అనుకుంటూ ఉండగానే వాళ్ళ దగ్గర ఉన్న ప్రొజెక్టర్ పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం మొదలు పెడుతుంది. ఎలా అంటే వాళ్ళు పెట్టని ఫొటోస్ కూడా అక్కడ ప్రొజెక్ట్ అవుతూ ఉంటాయి. అందులో బిల్ ఇంకా తన ఫ్రెండ్స్ ఫొటోస్ కూడా ఉంటాయి. దాంతో అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇక చివరిగా బిల్ ఇంకా తన తమ్ముడి ఫోటో కూడా వస్తుంది. దాంతో బిల్ షాక్ అవుతాడు. ఇక చివరిగా మన హీరో ఎంట్రీ ఇస్తాడు. హీరో అంటే పెన్నీ వాయిస్. అతను చాలా స్టైలిష్ గా అతని హెయిర్ గాల్లో ఎగురుతూ ఉంటే భయంకరంగా చూస్తూ అక్కడ కనిపిస్తూ ఉంటాడు. దాంతో బిల్ వాళ్ళందరూ భయపడిపోతూ ఉంటారు. అలా వాళ్ళు చూస్తుండగానే పెన్నీ వాయిస్ స్క్రీన్ లో నుంచి బయటకు వస్తాడు. దాంతో అందరూ ఒక్కసారిగా భయపడిపోతారు. పెన్నీ వాయిస్ ని అంత భయంకరంగా చూశాక కూడా బిల్ తను పెన్నీ వాయిస్ ఉన్న ఇంటి దగ్గరికి వెళ్లి అతన్ని ఎదుర్కొంటానని చెప్తాడు. తను వెళ్లి తన తమ్ముడిని తెచ్చుకుంటానని చెప్తాడు. మిగిలిన వాళ్ళకు అంత ధైర్యం ఉండదు. దాంతో వాళ్ళు రామని చెప్పేస్తారు. కానీ బిల్ మాత్రం పట్టు వదలకుండా అక్కడికి వెళ్తాడు. దాంతో మిగిలిన ఫ్రెండ్స్ అతన్ని ఒంటరిగా వదిలేలేక వాళ్ళు కూడా లోపలికి వెళ్తారు. అలా వాళ్ళు ఆ ఇంట్లోకి వెళ్తారు. కానీ ఇక్కడ వాళ్ళు చేసే తప్పేంటంటే ఒక్కొక్కరు ఒక్కో వైపుకి వెళ్లిపోయి ఉంటారు. దాంతో పెన్నీ వాయిస్ ఒక్కొక్కరిని భయపెడుతూ వస్తూ ఉంటాడు. మొదట్లో ఐడి కింద పడిపోతాడు. అతనికి చెయ్యి విరిగిపోతుంది. తర్వాత పెన్నీ వాయిస్ రిచి మీద అటాక్ చేయబోతూ ఉంటాడు. కానీ బిల్ వచ్చి అతన్ని కాపాడేస్తాడు. తర్వాత పెన్నీ వాయిస్ ఒంటరిగా కింద పడిపోయిన ఐడి దగ్గరకు వస్తాడు. అతనికి చెయ్యి విరిగిపోవడంతో తను లేవలేకపోతూ ఉంటాడు. దాంతో పెన్నీ వాయిస్ అతని మీద అటాక్ చేయడానికి వస్తూ ఉంటాడు. అలా అటాక్ చేస్తూ ఉండగా బేవర్లీ అక్కడికి వచ్చి పెన్నీ వాయిస్ ని అటాక్ చేస్తుంది. అతని తలలోకి ఒక రాడ్ ని పెట్టేస్తుంది. దాంతో పెన్నీ వాయిస్ కి గాయమవుతుంది. కానీ అతను మాత్రం అందరితో ఊరుకోడు. అలాగే అందరిని భయపెడుతూ ఉంటాడు. కానీ ఇప్పుడు అందరూ కలిసి ఉంటారు. దాంతో పెన్నీ వాయిస్ కూడా ఏం చేయలేకపోతాడు. పెన్నీ వాయిస్ బలహీనత ఏంటంటే అందరూ కలిసి ఉంటే తను ఏం చేయలేడు. విడివిడిగా ఉంటేనే వాళ్ళ మీద అటాక్ చేయగలడు అనమాట. దాంతో బిల్ వాళ్ళు బయటకి సేఫ్ గా వచ్చేస్తారు. కానీ ఐడి వాళ్ళ అమ్మ మాత్రం బిల్ వాళ్ళని తిట్టి ఐడిని తీసుకుని కార్లో వెళ్లిపోతుంది. అలా బయటకు వచ్చేసాక కూడా బిల్ బెన్ వాళ్ళతో మనం ఇంకోసారి లోపలికి వెళ్ళాలని చెప్తూ ఉంటాడు. కానీ వాళ్ళందరూ మనమందరం దెబ్బలతో వచ్చామని ఇంకోసారి ఇలా చేయలేమని చెప్తూ ఉంటారు. అప్పుడే బేవర్లీ మనమందరం కలిసి ఉంటే అతను ఏం చేయలేడని చెప్తుంది. మిగిలిన వాళ్ళందరూ ఒప్పుకోకపోవడంతో ఎవరిళ్లకు వాళ్ళు వెళ్లిపోతారు. తర్వాత రోజు బేవర్లీ తన ఇంట్లో ఉండగా వాళ్ళ నాన్న తనతో తప్పుగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. దాంతో బేవర్లీ తన నాన్నని కొడుతుంది. అలా అతను కింద పడిపోతాడు. అదే టైంలో పెన్నీ వాయిస్ అక్కడికి వస్తాడు. బేవర్లీని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అదే టైంలో బిల్ బేవర్లీ కోసం తన ఇంటికి వస్తాడు. కానీ వాళ్ళ నాన్న కింద పడిపోయి ఉంటాడు. అలాగే గోడ మీద నా దగ్గరకు వస్తే చంపేస్తా అని రాసి ఉంటుంది. అప్పుడే బిల్ కి అర్థమైపోతుంది అది రాసింది పెన్నీ వాయిస్ అని. దాంతో అందరితో కలిసి పెన్నీ వాయిస్ ఉన్న ఇంటి దగ్గరకు వెళ్తాడు. కానీ ఈసారి చాలా ప్రిపేర్డ్ గా వెళ్లి ఉంటాడు. గన్స్ ఇంకా చాలా ఆయుధాలు తీసుకుని అక్కడికి వెళ్లి ఉంటారు. అదే టైంలో పెన్నీ వాయిస్ బేవర్లీని తానున్న ఇంటిలోకి తీసుకుని వెళ్లి ఉంటాడు. అక్కడ బేవర్లీ ముందు అతను డాన్స్ చేస్తూ ఉంటాడు. కానీ బేవర్లీ మాత్రం భయపడుతూ ఉండదు. చాలా ధైర్యంగా ఉంటుంది. దాంతో పెన్నీ వాయిస్ తను ధైర్యంగా ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ధైర్యం తెచ్చుకుంటారని చెప్పి బేవర్లీ స్పృహ కోల్పోయేలా చేస్తాడు. అదేలా అంటే తన ఒరిజినల్ రూపాన్ని చూపించి. అలా వచ్చిన పెన్నీ వాయిస్ ఒరిజినల్ రూపం చాలా భయంకరంగా ఉంటుంది. అలా బేవర్లీ స్పృహ కోల్పోతుంది. తాను గాల్లో తేలుతూ ఉంటుంది. అదే టైంలో బెన్ వాళ్ళు అక్కడికి వస్తారు. బిల్ ముందు బేవర్లీ గాల్లో తేలుతూ ఉంటుంది. అదే టైంలో పెన్నీ వాయిస్
వాయిస్ బిల్ తమ్ముడి రూపంలో కనిపిస్తాడు. కానీ బిల్ కి తెలుసు అక్కడ ఉన్నది తన తమ్ముడు కాదు పెన్నీ వాయిస్ అని. దాంతో తన తమ్ముడని కూడా చూడకుండా గన్ తో షూట్ చేస్తాడు. అలా అక్కడికి వచ్చిన అందరూ కలిసి బేవర్లీని పైనుంచి కిందకు దింపుతారు. కానీ బేవర్లీ ఇంకా స్పృహలో ఉండదు. దాంతో బెన్ తనని హక్ చేసుకుంటాడు. అలా బేవర్లీ స్పృహలోకి వస్తుంది. అలా అందరూ కలిసిపోతారు. దాంతో పెన్నీ వాయిస్ కి భయం మొదలవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళెవరూ తనకి భయపడట్లేదు కాబట్టి. కానీ పెన్నీ వాయిస్ మాత్రం అందరినీ భయపెట్టడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. కానీ ఎవరు భయపడుతూ ఉండరు. చివరికి బేవర్లీని తన నాన్న రూపంలో వచ్చి భయపెడతాడు. కానీ బేవర్లీ మాత్రం ధైర్యంగా వెళ్ళి అతన్ని కొడుతుంది. దాంతో పెన్నీ వాయిస్ ఇంకేం చేయలేక ఇంకో 27 ఏళ్లు పడుకోవడం కోసం అక్కడున్న బావిలోకి పారిపోతాడు. అలా బిల్ వాళ్ళతోనే సక్సెస్ఫుల్ గా పారిపోయేలా చేసేస్తారు. తర్వాత వాళ్ళందరూ బయట కలుస్తారు. అప్పుడు అందరూ తమ ఫ్రెండ్షిప్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అలా ఈ సినిమా ఎండ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.